శ్రోతలందరికీ నమస్కారము. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము రామభక్త హనుమంతుడు సీతాన్వేషణకు వెళ్ళిన మార్గాన్ని గూర్చి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు ఆంజనేయుని దగ్గరకు పిలిచి సుగ్రీవుని సమక్షంలో సీతాన్వేషణ కార్యమును నీవు మాత్రము సాధించగలవు అనగా, సుగ్రీవుడు కూడా ఇందులో ఎంతమాత్రము అనుమానము లేదు, రామచంద్ర, ఆంజనేయుడే సమర్థుడని నిర్ణయిస్తారు. తదనంతరము జాంబవంతుడు సముద్ర తీరములో ఆంజనేయునికి నీవు మాత్రమే ఈ సముద్రమును ఎగరగలవు, నీ బలము నీవు మర్చిపోయినావు, నీవు వరపుత్రుడవని తెలుపుతాడు. అప్పుడు ఆంజనేయుడు జాంబవంతుని మాటలను వింటూ ఎంతో సంతోషపడతాడు. అతడు ధైర్యముతో తప్పక శ్రీరామచంద్రుని ఆశీస్సులతో సముద్రము ఎగరగలనని అనుకుంటాడు. తోటి వానరులతో, సోదరులారా, నేను సీతామాతను వెతకటానికి వెళ్తున్నాను. నేను మరలా వచ్చే వరకు మీరందరూ కందమూలములు భక్షిస్తూ ఎదురు చూస్తూ ఉండండి. నేను తప్పకుండా మరలి వస్తాను. అయితే సమయము మాత్రము తెలుపలేను. ప్రభువులు నాకిచ్చిన పనిని మాత్రము పూర్తి చేసుకుని వస్తాను. నేను వచ్చిన తరువాత అందరూ కలిసి ప్రభు సన్నిధికి వెళదాం అన్నాడు. అనగా వచ్చిన కీర్తి అందరూ పంచుకోవాలని ఆంజనేయుని కోరిక. లంకా ప్రయాణ వేళలో సహచరులతో, సోదరులారా, నన్ను ఆశీర్వదించండి అంటాడు. ఇది అతని వినయమునకు ప్రతీక. ఆ సాగర తీరంలో ఓ పర్వతం ఉంది. ఒక్క గెంతు గెంతి దానిపైకి ఎక్కాడు ఆంజనేయుడు. రామకార్య సంపూర్ణ యాత్రలో అతడు 3 పర్వతాలు ఎక్కాడు. మొదటి పర్వతం ఎక్కి దాహంగా ఉన్న వానరులకు అతడు సరోవరాన్ని గురించి చెప్పి చూపించాడు. ద్వితీయ పర్వతం ఎక్కి సముద్రమును దాటాడు. 3వ పర్వతము లంకలోనిది. పదే పదే రఘురాముని చరణాలు స్మరిస్తూ పైకి ఎగిరినాడు. అతడు ఆకాశ మార్గములో ఎగురుతున్నాడు. సాగరదేవుని హృదయము ఆనందంతో పొంగిపోయింది. నేడు నా జన్మ ధన్యమైనది. ఓ రామభక్తుడు నన్ను లంఘించుచున్నాడు. ఇది నాకు మహా అదృష్టమే అని అనుకున్నాడు. సాగర గర్భములో మైనాకుడు అను పేరు గల పర్వతరాజు ఉంటున్నాడు. అతనికి రెక్కలున్నాయి. పురాణాలను అనుసరించి ఆది కాలంలో పర్వతములన్నింటికీ రెక్కలుండేవి. ఆ పర్వతాలు ఎగిరి అహంకారముతో యోచించకుండా ఎక్కడ పడితే అక్కడ రాలుతుండేవి. దానివల్ల గ్రామాలకు గ్రామాలే అణిగిపోయేవి. కనుక లోక కళ్యాణార్థము మహేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలను నరికివేశాడు. కానీ మైనాకునకు మాత్రము సాగర గర్భంలో ఆశ్రయం లభించడం వలన అతడు సురక్షితంగా ఉండిపోయాడు. ఆశ్రితుడైన మైనాకునితో సాగరుడు, మైనాక, నీవు పైకి లేచి భగవద్భక్తుడైన హనుమంతునకు విశ్రాంతిని ప్రసాదించు అన్నాడు. మైనాకుని శిఖరాలు స్వర్ణమయాలు. సాగర తలం నుండి అతడు బయటికి లేచాడు. చేతులు జోడించి మారుతిని ప్రార్థిస్తూ, హనుమా, నా ఆతిథ్యాన్ని స్వీకరించు, కొంతసేపైనా నా పైన విశ్రమించు, మార్గము సుదీర్ఘంగా ఉంది కదా అంటాడు. హనుమంతుడు సావధానంగా ఉంటూ ఇలా యోచించాడు. స్వర్ణము మానవునికి విశ్రాంతి ఇవ్వదు, కానీ దానిని తిరస్కరించనూ రాదు అనుకుంటూ మైనాక శిఖరమును మాత్రము తాకి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామనామ స్మరణకు మించిన విశ్రాంతి ఇంకా ఏమున్నది అంటాడు. యాత్ర సాగుతూ ఉంది. దేవతలు హనుమంతుని బుద్ధి బలాన్ని తెలుసుకోవాలని నాగమాత అయిన సురస అను పిలిచి, అమ్మ, మారుతి మార్గానికి విఘ్నాన్ని కలిగించి నువ్వు అతని బుద్ధిబలాన్ని పరీక్షించు అని కోరారు. ఆకాశ మార్గం నుండి సురస హనుమంతుని యాత్రా మార్గానికి అవరోధంగా వచ్చి, నేడు దేవతలు నిన్ను నాకు ఆహారంగా సమర్పించారు, నేను నిన్ను భక్షిస్తాను అన్నది. హనుమంతుడు చేతులు జోడించి, మాత, నన్ను భక్షించడం వల్ల నీ ఆకలి తీరుతుంది అంటే అలాగే కానీ నా ప్రార్థన ఒకటి విను. నేను రామకార్యార్థి అయి యాత్ర చేయుచున్నాను. శ్రీరామ సందేశాన్ని జానకీదేవికి, ఆ దేవి సందేశాన్ని శ్రీరామచంద్రునకు విన్నవించిన పిదప నేను నీ దగ్గరకు వస్తాను. ఆపై నీ ఆకలిని తీర్చుకుందువు గాని ప్రస్తుతము నా ప్రయాణానికి విఘ్నము కలిగించకు అన్నాడు. సురస, నేను నాగమాతను,
ఆకలి వేసిన క్షణంలో నేను నా గుడ్లనైనా సరే భక్షించి వేస్తాను. అట్టి దశలో నిన్ను విడిచిపెడతానా? పైగా నువ్వు మరలి వస్తానని నమ్మకమేమిటి? ఇప్పుడే నిన్ను మింగేస్తాను అన్నది. హనుమంతుడు, మరలి వస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. నువ్వు స్త్రీవి, నేను కూడా ఒక స్త్రీని ఉద్ధరించే కార్యక్రమంలో నిమగ్నమై వెళ్తున్నాను. సీతాదేవి రావణుని బందీలో ఉంది. పరాధీనురాలైన ఆ నారీమణి సందేశాన్ని నేను శ్రీరామచంద్రునకు అందజేయాలి. నువ్వు సహకరించవలసిందే అని నిదానంగా అన్నాడు. సురస అంగీకరించకపోవడంతో ఆమెను తనను మృంగడానికి రమ్మంటాడు. సురస యోజన విశాలంగా తన నోటిని తెరుస్తుంది. మనసా రామచంద్రుని స్మరించి మారుతి తన శరీరాన్ని 2 యోజనాలు పెంచుతాడు. సురస 4 యోజనాలు తన వదనాన్ని పెంచుతుంది. హనుమంతుడు 8 యోజనాలు శరీరాన్ని ధరిస్తాడు. సురస తన నోటిని 100 యోజన వైశాల్యంలో విస్తరిస్తుంది. అప్పుడు మారుతి తన సూక్ష్మ రూపాన్ని ధరించి యుక్తిగా కార్యాన్ని సాధించదలచి సురస నోటి యందు ప్రవేశించి ఆమె నోటిని మూసుకునే లోపల బయటకు వచ్చేస్తాడు. అమ్మా, నువ్వు భక్షించాలి కదా, నేను నీ నోట ప్రవేశించి బయటకు వచ్చేశాను. నువ్వు నన్ను భక్షించినట్లే అయినది. ఇక నువ్వు నాకు మార్గాన్ని ప్రసాదించు అనగా హనుమంతుని బుద్ధిబలానికి అత్యంత ప్రసన్నురాలైన సురస అతన్ని ఆశీర్వదిస్తూ, హనుమ, అవశ్యం నీ శ్రీరామ కార్యం సిద్ధిస్తుంది అని ఆశీర్వదిస్తుంది. సురస వెళ్ళగానే మారుతి ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అతని గమనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే చుట్టూ గమనించాడు. తన ఛాయను ఎవరో బంధిస్తున్నట్లు అతనికి అనుభవం కలిగింది. ఎటు చూచినా అతనికి ఎవరూ కనబడలేదు. క్రిందకు చూడగా సాగర గర్భంలో కూర్చొని ఒక రాక్షసి తన ఛాయను స్తంభింపచేస్తూ ఉన్నది. ఆ రాక్షసి పేరే సింహిక. విచిత్రమేమిటంటే అది నీటిలోని జంతువులను విడిచి ఆకాశ జీవులను ఆకర్షించి భక్షిస్తుంది. హనుమంతుని కూడా అలా చేయాలనుకుంది. అయితే తన ఒక ముష్టిఘాతంతో అనగా ఒక్క దెబ్బతో దానిని పడగొట్టి ముందు ప్రయాణం సాగించాడు. ఎట్టకేలకు లంకానగరం దగ్గరకు చేరాడు. తీరంలో ఉన్న పర్వతాన్ని ఎక్కి లంకానగరాన్ని దర్శించసాగాడు. సువర్ణ నిర్మితమైన కోటను చూచాడు. ఎన్నడూ అతడు రావణుని చూడలేదు. ఆ భోగనగరములో రమణీయ బీభత్స దృశ్యాలను కూడా హనుమంతుడు చూశాడు. రాత్రివేళలో హనుమంతుడు లంకలో ప్రవేశించాలనుకున్నాడు. కారణం, వాస్తవాలన్నీ చూడవచ్చని తలచాడు. అంతలో లంకిని తారసపడింది. మూర్ఖుడా, నువ్వు నన్ను గుర్తించలేదా? నాకు ఆహారం కారా అంది. ఆంజనేయుడు తల మీద లంకినికి ఒక దెబ్బ వేశాడు. ఆ దెబ్బతో రక్తం కక్కుతూ పై కూలిపోయింది. తరువాత లేచి, మారుతి, నీవు రామదూతవు. బ్రహ్మదేవుడు రావణునకు వరాలిచ్చి మరలి వెళ్ళే సమయంలో మార్గ మధ్యమంలో నేను ఆయనను కలిశాను. రావణునికి మృత్యువు ఎప్పుడొస్తుందని అడగగా ఓ వానరుని ముష్టి దెబ్బతో నేను నేలకూలిన కొద్ది కాలానికే రాక్షస కులం అంతా నశిస్తుందని చెప్పాడు. రాక్షసుల వినాశకాలం సమీపించింది అని నాకు తెలియచున్నది. ఆ కార్యాన్ని నువ్వు నాతోడనే ప్రారంభించావు. నీ దర్శనం కలగడం వల్ల నేను భాగ్యశాలినయ్యాను అని తన తనువు చాలిస్తుంది. తరువాత హనుమంతుడు విభీషణుని సహాయంతో సీతామాతను అశోకవనంలో దర్శిస్తాడు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.